ఇది ఎవరికి ఇబ్బంది లేదు. చెప్పినట్టు అందరూ ఆమోదంగానే ఉన్నారు. పలు దఫాలుగా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. తప్పుదారు పెట్టే విధంగా వ్యాపారం ఈ సబ్జెక్టు కౌన్సిల్ 3 సార్లు వచ్చింది. గౌరవ ఎమ్మెల్యే సబ్జెక్టు కౌన్సిల్ వస్తుంది కదా. సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ కౌన్సిల్ జరగలేదని గౌరవ సభ్యులు చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రజలకు ప్రాణనష్టం జరగలేదు. రెండవది అఫీషియల్స్ పెట్టుకునేటువంటి మీటింగ్ లో గౌరవ మేయర్ గారితో మాట్లాడి మేము వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఎందుకంటే ట్రంక్ రోడ్ అనేటువంటి దానికి కౌన్సిల్ అయితే రాదు కాబట్టి కౌన్సిల్ లో రావాల్సినది ఖచ్చితంగా కౌన్సిల్ తీసుకొస్తాము. మాట్లాడుతుంది ఏ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ సభ్యులకు పంపించడం దేనికి? 7 రోజుల ముందు సమావేశం ఉండాలంటే సభ్యుల్ని పంపించే దేనికి? అంశాల గురించి చర్చించడానికి కదా. గౌరవసభ్యులు అది గమనించాలా? ఈ అంశాన్ని దాని సబ్జెక్టు ఇందాక ట్రంక్ అయిపోయినప్పుడు ఆ ఐటమ్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు దాన్ని ప్రత్యేకించి డిస్టర్బ్ చేయడానికి కౌన్సిల్ సమావేశం డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. మీరు ఏదో వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఇందాక వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇందాక వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నెక్స్ట్